తెలుగు వాళ్ళకి సంవత్సరంలో 2 మాసాలైతే ప్రత్యేకం. అవి శ్రావణ మాసం, అలాగే కార్తీక మాసం. ఈ 2 మాసాల్లో ఆడవాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు, నోములు, వ్రతాలైతే చేస్తూ ఉంటారు. అయితే మన హిందూ సాంప్రదాయంలో, మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఎన్నో రకాలైనటువంటి దేవతలున్నారు. వాళ్ళకి పూజలు కూడా చేస్తూ ఉంటాము. శ్రావణ మాసంలో ప్రత్యేకించి మనం మహాలక్ష్మి అమ్మవారిని, వరలక్ష్మిని పూజిస్తూ ఉంటాం కదా! అయితే అమ్మవారికి యాక్చువల్‌గా ఏంటంటే, మనం క్షీరాన్నం వండేటప్పుడు ఆవు పాలతో క్షీరాన్నం వండితే మంచిదని చెప్పేసి శాస్త్రం అయితే చెప్తుంది. కానీ మనకి మారుతున్నటువంటి పరిస్థితులు, కాలమాన స్థితిగతులన్నీ కూడా మన యొక్క అంటే పూజా విధానాన్ని కావచ్చు, మన లైఫ్ స్టైల్‌ని మార్చేశాయి కాబట్టి అవన్నీ శాస్త్రం ప్రకారమే మనం చేయాలి అని అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో, ఇప్పుడున్నటువంటి కాలంలో మనకి కుదరదు. కాబట్టి మనకి ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటితోనే మనకు నచ్చిన విధంగా మనం పూజ చేసుకుంటే కూడా ఏమీ కాదు. కాకపోతే ఫలితాలు 100% ఉంటాయా లేవా అనేది ఆ భగవంతుడి మీదనే భారం వేసి చేసుకోవచ్చు. యాక్చువల్‌గా మనం పూజలు, నోములు, వ్రతాలు చేసేటప్పుడు, అలాగే ఇంట్లో పూజ, ప్రతిరోజు పూజ, నిత్య పూజ చేసేటప్పుడు కూడా ఇంటికి యజమాని ఎవరైతే ఉంటారో అంటే హస్బెండు పూజ చేస్తే మంచి శుభాలు కలుగుతాయి, మంచి ఫలితం ఉంటుందైతే శాస్త్రం చెప్తుంది. కానీ ఎక్కడ కూడా హస్బెండ్స్ ఎక్కువగా చేయట్లేదు. ఎందుకనంటే వాళ్ళకి కుదరదు కాబట్టి. హస్బెండ్స్ అందరూ కూడా బయటకు వెళ్ళి వాళ్ళ యొక్క వ్యాపారాలు, ఉద్యోగాలు చేయాలి కాబట్టి ఇదంతా అయ్యే పని కాదు కాబట్టి ఆడవారి ఈ బాధ్యత అంటే మీద వేసుకొని పూజ కూడా కానిస్తున్నారనమాట. అయితే శాస్త్రంలో మాత్రం పతి సతి సమేతంగా పూజ చేయాలని ఉంది. అంటే మనం అశ్వమేధ యాగం కూడా చూడండి, రామాయణంలో రాముల వారు అశ్వమేధ యాగం చేసేటప్పుడు సీతమ్మవారు అడవుల్లో ఉంటుంది. అయితే మరి పతి సమేతంగా కేవలం పతి ఒక్కటే చేస్తే బాగోదు కాబట్టి సతీ సమేతంగా చేయాలి కాబట్టి ఆమె యొక్క బంగారపు విగ్రహాన్ని చేపించుకొని పక్కన పెట్టుకొని శ్రీరాముడు ఆ యాగాన్ని పూర్తి చేస్తాడనమాట. సో అది శాస్త్రం చెప్పింది. కానీ మరి మనం చేసేటప్పుడు ఇప్పుడు మనం చేసే పూజలలో ప్రతిసారి హస్బెండ్ ఉంటున్నాడంటే కుదరట్లేదు ఉండటం. అందుకని చెప్పేసి వాళ్ళ తరఫున మనం వాళ్ళు ధరించేటటువంటి ఒక వస్త్రం ఒకటి మన పైన వేసుకొని పూజలు చేస్తున్నాము. కానీ ఇంటికి యజమాని పూజ చేస్తేనే మంచి ఫలితాలు అయితే బాగా వస్తాయట. కాబట్టి ఇప్పటి నుంచి మీ యొక్క హస్బెండ్స్ని రోజు పూజ చేసే విధంగా వాళ్ళకి అంటే ప్రతిరోజు పూజ చేయండి అని చెప్పేసి కొంత వాళ్ళకి సజెషన్ ఇవ్వండి, అలాగే మోటివేషన్ చేయండి. సో ఈ వీడియో